మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సో మనకి హెయిర్ అన్నది అబ్బాయిల్లో చూస్తాము జనరల్గా, ఈ బియర్డ్ హెయిర్ కానీ ముస్టాచ్ కానీ. ఈ రోజుల్లో ఆడవాళ్ళలో కూడా చూస్తున్నాము అవాంఛిత రోమాలు అంటూ ఉంటాం, అంటే అన్వాంటెడ్ హెయిర్. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ బియర్డ్ ఏరియాస్లోని, ముస్టాచు, చెస్ట్ భాగంలో, హ్యాండ్స్కి, వీటన్నిటికీ కామన్గా చూస్తున్నాం అనమాట. వీటన్నిటికి కూడా ముఖ్య కారణాలు అనేవి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. సో ఈ అవాంఛిత రోమాలు ఇట్లా ఆడవాళ్ళలో వచ్చేదాన్ని హిర్సురిజం అంటాం మెడికల్ టర్మ్స్లో. చాలామంది పాపం పిల్లలు, ఆడపిల్లలు షేవింగ్కి వాడుకోవడం, టెంపరీగా బ్యూటీ పార్లర్కి థ్రెడ్డింగ్ చేయించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది భయపడిపోయేది ఏంటి అంటే, షేవ్ చేసేసుకుంటుంది పాప, మాకు ఎక్కువైపోతుంది అనుకుంటారు. సో షేవ్ చేయడం వల్ల కానీ, థ్రెడ్డింగ్ చేయడం వల్ల కానీ హెయిర్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవ్వండి. స్కిన్ ప్రాబ్లమ్స్లో లాట్ ఆఫ్ మిత్స్ ఉంటాయి. మిత్స్ అంటే అపోహలు అనమాట. చాలామంది చాలా అపోహలు పెట్టేసుకుంటారు. ఇది చేస్తే ఇది వచ్చింది, అది తింటే ఇది వచ్చింది, అది చేస్తే ఇది వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. బట్ నాకు రియల్ కాన్సెప్ట్ అనేది ఆల్వేస్ ఇంటర్నల్గా ఉంటుందన్నమాట. సో ఈ అవాంఛిత రోమాలకి ముఖ్యమైన కారణాలు బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్. సో ఇలాంటి హార్మోనల్ చేంజెస్ని మనం పసిగట్టి దాన్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మందులు వాడుకున్నట్టయితే మీకు ఈ హెయిర్స్ అనేవి అక్కడితో ఆగిపోతాయి. అంతేగాని జస్ట్ షేవ్ చేసుకోవడం వల్ల, ట్రిమ్ చేసుకోవడం వల్ల అయితే హెయిర్ పెరగదండి. లేడీస్ రేజెస్ లాంటివి ఉంటాయి, ఒకటే డైరెక్షన్లో పెట్టుకోవాలి. చాలామంది అంటే షేవ్ చేసేస్తే హెయిర్ పెరిగిపోద్ది అనుకుంటారు. అది రాంగ్ కాన్సెప్ట్. ఇట్స్ ఓన్లీ మిత్. అండ్ ద మెయిన్ రీజన్ ఈజ్ యువర్ బాడీ చేంజింగ్ హార్మోన్స్. సో ఆల్వేస్ కన్సల్ట్ డాక్టర్స్. మీకు ఈ హెయిర్ పర్మనెంట్గా పోవడానికి లేజర్స్ ఉంటాయి. మీకు మీకు డయోడ్ లేజర్స్ కానీ, లేకపోతే లాంగ్ పల్స్ ఎన్డిఆర్ లేజర్ కానీ, ట్రిపుల్ వేవ్లెంత్ లేజర్స్ కానీ, ఇట్లా మంచి మంచి లేజర్స్, హెయిర్ రిమూవింగ్ లేజర్స్, ఎఫ్డీ అప్రూవ్డ్ లేజర్స్ ఎంచుకోవాలి. ఎప్పుడు ఎంచుకున్నా కూడా అవి మీ స్కిన్ని హార్మ్ చేయకుండా, బర్న్ చేయకుండా, స్మూత్గా హెయిర్ అంతా కూడా నార్మల్గా అయిపోయేట్టుగా చేసి సెషన్ వైజ్గా పేషెంట్స్ వచ్చి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఈ లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకున్నట్టయితే మీకు ఈ అవాంఛిత రోమాల నుంచి బయటపడవచ్చు.